కొబ్బరి పల్లీల చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, పల్లీలు, పండుమిర్చి, కొత్తిమీర, చింతపండు రసం అండి, వైట్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, శనగపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని అది వేడైనాక పల్లీలు వేయాలండి. పల్లీలు వేగినాయి, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తీసుకొని కొద్దిగా పుట్నాలు, ఇది కూడా తగిలితే ఆపేయండి. ఒక సెగ చాలు, ఎక్కువైతే మాడిపోతాయి. కోసి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇది కూడా ఉప్నే ఎగచ్చాలి, ఆయిల్ ఏమి వేయకూడదు. తీసేయాలండి, ఎగిపోయిందో ప్లేట్లో సలార్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. కరివేపాకు, కొద్దిగా పొట్టులేందండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర. కొబ్బరి అండి, పల్లీలు, పుట్నాలు, కొద్దిగా చింతపండు వాటరు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, పండుమిర్చి అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే అందులో చిన్న ముక్క వేసుకోండి, సరిపోద్ది. చట్నీ రెడీ అయిందండి, దీన్ని తాలింపు వేసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది దోశకి చాలా బాగుంటుందండి. కొంచెం పలచగా చేసుకుంటే గ్యాస్ ఉన్న వాళ్ళకి కడుపు పట్టేయడం ఇవన్నీ ఉండవండి, బాగుంటుంది. అందుకని పలచగా చేశాను. ఈ చట్నీ దోశకి, ఇడ్లీకి, పెసరట్టుగా బాగుంటుందండి. చాలా హెల్దీ చట్నీ అండి ఇది. నేను ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ వేయలేదండి, ఆయిల్ చాలా తక్కువ అండి. తాలింపు కూడా ఎక్కువేమీ ఎండుమిర్చి అవి కారాలు అవి వేయలేదు. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఈ ఆవాలు ఇవన్నీ వేసానంతే. చాలా టేస్టీ చట్నీ అండి ఇది.